అగ్గి రాజేసింది ఆయనే అనే ప్రచారం వచ్చింది. కేంద్రం రాష్ట్రం మధ్య కుర్రీలకు మూలకారకుడు ఆయనే అన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏపీకి అన్యాయం చేయటంలో ఎదుటి వాళ్లకి చేయూతనిస్తున్నారని కూడా అన్నారు. ఆ మాటల్లో నిజాలు ఎలా ఉన్నా బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నాక గవర్నర్తో చంద్రబాబు భేటీ కీలకంగా మారింది. కొత్త చర్చలకు ఛాన్స్ ఇచ్చింది. ఏదో ఏపీపై ప్రేమ ఒలకబోస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఇప్పటికీ ఆయన గవర్నర్గా కన్నా కేంద్ర ప్రభుత్వ రాయబారి హోదాలో వచ్చారనుకోవాలేమో. బయటకు మాత్రం మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నప్పటికీ ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని తెలుస్తోంది. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బుకాయిస్తోందని, మోదీపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు గవర్నర్కి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక తెలుగు సంఘాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చాయి. దీంతో నరసింహన్, చంద్రబాబు మధ్య ఏం చర్చ జరిగిందో అనే హాట్ డిస్కషన్ జరిగింది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు వివరించగా తాను ఎవరి తరపున చర్చలకు రాలేదని, చంద్రబాబుకు శ్రేయోభిలాషిగా చెబుతున్నాను అని గవర్నర్ అన్నట్లు తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన ఉంటే అడగొచ్చని, కానీ రాజకీయ వేడి పెంచొద్దని, ఆందోళనల విషయంలో స్పీడ్ తగ్గించాలని సూచించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేదని సీఎం తెగేసి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై తాను 4 ఏళ్లు ఓపిగ్గా ఎదురు చూశానని, చివరి బడ్జెట్లో కూడా న్యాయం చేయకపోవటం వల్లే పోరాట మార్గం ఎంచుకున్నామని గుర్తు చేసినట్టు సమాచారం. తనకెవరిపైనా శత్రుత్వం లేదని, విభేదాలు కూడా లేవని, రాష్ట్ర ప్రయోజనాలపై మాత్రం వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. ఫైనల్ గా రాష్ట్రానికి జరగాల్సిన న్యాయంపై వీలున్నప్పుడు కేంద్రం దృష్టికి మీరు తీసుకువెళ్లండి అని సీఎం ఆయన కోరారు. అయితే గవర్నర్ రాష్ట్రానికి ఏం చేస్తారో ఏం చేయరో అనే సంగతి పక్కన పెడితే కేంద్రం నుంచి రాజీ ప్రతిపాదన మోసుకొచ్చారు అన్నది మాత్రం అర్థం అవుతోంది. ఈ లెక్కన మోదీ ఆత్మరక్షణలో పడ్డారని ఒప్పుకోక తప్పదేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.